పోతూల తెచ్చినామే తల్లి నీకు ఏ పారిల్లాలు కట్టినామే తల్లి ఏ పారిల్లాలు కట్టి బెల్లపు శాఖలు పోసి కొట్రాయిని ఊదిచ్చి బోనాలు ఎత్తినాము బోనం ఎత్తినాము బోనం ఎత్తినాము బోనం ఎత్తినాము నగిరే నాగాలి నగా 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 నగిరే నాగాలి నగా నగిరే నాగాలి నగా మైసాచి మత్త గొలుపులే మా తల్లి మైసాచి మత్త గొలుపులే మా తల్లి నీకు మహిళన సాగరులు వేరే తల్లి మోగేటి డప్పులల్ల ఊగే శివశక్తులల్ల ఊరేగే జాతరల దర్శనము ఇవ్వంటూ బోనం ఎత్తినాము బోనం ఎత్తినాము బోనం ఎత్తినాము నగిరే నాగాలి నగా 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 నగిరే నాగాలి నగా నగిరే నాగాలి నగా కోరి మొక్కులు పెట్టినామే తల్లి మా కోరికలు తీర్చంగా రావే తల్లి కోరికలు తీర్చంగా రావే తల్లి కొంగు బంగారమై ఏడుకోవే తల్లి దుష్టుల ప్రాణం తీసి సృష్టికి ఊపిరి పోసి సకల కోటి నేల నీకు సల్లంగా చూడమని బోనం ఎత్తినాము బోనం ఎత్తినాము బోనం ఎత్తినాము నగిరే నాగాలి నగా 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 శ్రీ మల్లికార్జున ఆడియో కుమ్మరవెల్లి వారి సమర్పించిన శ్రీ ఎల్లమ్మ ఒగ్గు కథ 3వ భాగం ప్రారంభం. అయ్యయ్యో దైవమా అటువంటి ఆ వల్లవ దేనువ పిల్ల కామదేనువ రెండు కనుకనేమి అటువంటి ఆ వల్లవ దేనువ దిగబడ్డప్పుడు పిల్ల కామదేను వచ్చింది సంటి పాటసారి జరమ్మని తీసి బయట అయినాయో పాప బాండవలే భుజం మీద ఉన్నాయి అటువంటి నాయన చేసిన పాపాలు భుజం మీద ఉన్నాయి అయినా ఆవును తీసి కన్నా గడ్డ విదేస్తే నా పాపం కింద దూరం అవుతుండొచ్చు అనుకున్నాడు ఆవు దగ్గర వచ్చినాడు రామరామ ఆవు దగ్గర వచ్చినాడే రామరామ అలింగాల మడుగులోన కామదుప్పి అలింగాల మడుగులోన కామదుప్పి ఉలపోసుకున్నదమ్మ రామరామ ఆవు దగ్గరకు వచ్చిండు వచ్చిన మారాదు కనుక ఏమంటాడు జమదగ్గి గురుదేవుడైనా ఆ పాప మానవులు వచ్చోట పెట్టినాడు చుట్టూ 5 చుట్టూ వరదక్షిణ చేసినాడు ఇక ఆవుతోక పట్టినాడే ఆవుతోక పట్టి దెబ్బ కొట్టిండట దెబ్బ కొట్టంగానే మరి కనుక బోనగిరి కిల్లలేసినట్టు ఆవు మడుగులకెళ్ళ లేచినాడు కామదేనువా మంచి నీళ్లు తెచ్చినాడు ముని పుంగవా అయ్యా జమదగ్గి గురుదేవా గురుదేవా మంచి నీళ్లు తెచ్చిండట గురుదేవుడు అడుగులకెళ్ళ నీళ్లు తెచ్చి ఆవు కాళ్ళు కడిగినాడు ఆవు చుట్టూ తిరిగినాడు 5 చుట్టూ వరదక్షిణ చేసినాడు నాయన చేసిన పాపం ఆవు పాపం దూరం అయితే ఉన్నది అటువంటి లేక సన్నుభుజంలో ఆవు సన్నుభుజంలో కడగంగానే లేక పాల్చి కిందట ఓ బాలమునివర నీకేం కష్టం వచ్చింది ఏం బాధలు వచ్చి ఎక్కడ పోతున్నావయ్యో అనంగానే మేము ఏడుగురం అన్నదమ్ములం అందరికన్నా పెద్దవాడిని నా చిన్న తమ్ముల పెళ్లిళ్ళు అయినా నా పెళ్లి కాలేదు మా తండ్రి చేసిన పాపములు నేను మొయ్యవలసి వచ్చింది
ఈ పాపాలని మోక్షం రానికి పోతున్నా నేను నాకు ఇదివరకు పెళ్లి కాలేదు దేనువో చమదేనువా సరే మంచిదే కానీ నీకు డబ్బు లేని పెళ్లి చేస్తా పైస లేని లగ్గం చేస్తా నా తోడి రమ్మని కామధేనువ తీసుకొని వచ్చిందైనా శివపురంలో రేణుక వెచ్చ మరి స్వయంవరము ఆవుకే ఎరుక దేవాల దేవతలకే ఎరుక ఎల్లమ్మకే ఎరుక ఈ స్వయంవరం గెలవాలి మునివరు అనగానే మునివరుడు కనుక జట్టీసలాగులు జరిపోతే అంగిలు దొడుకున్నాడు రడమైలు కట్టె చేతులు పట్టుకున్నాడు చేతులు రడమన్నాడే రడవేలి కొట్టనా రడవేలి దెబ్బరో దాని కొట్టబట్టనా ఈడుకోగ దగ్గర యాడికొస్తాయి ఉన్నాడా ఒక్క వదిన వెగిరనే రెండో వదిన వెగిరనా ఆవు గడపు తోటి కానీ కరేమి అటువంటి జాగంట దగ్గరికి వస్తున్నాడు అమ్మో ఈడుకోగ దగ్గర యాడికొస్తాయి ఉన్నాడా జాగంట రైతరో మోగి యానవట్టనా రడవురణం అన్నాడు రడవేలి కట్టెతోని దెబ్బ కొట్టిండు మరి కనుక 7 వదనాల గెరడ్డమ్మ వెగిరిండు మీద జాగంట కొట్టిండు కింద మరి కనుక ముక్కు మూత రడవేలి మోగించిండు అయినా ఆవు నోరు దాపినప్పుడు ఆవు అంగంలో దుంకినాడు ఆవు కడుపులో దుంకి కనుక నీళ్ళ డొక్కలకు వచ్చి తడిబిడి వీతలు కొట్టిండట 33 ముళ్ళ పాగచెల్ల అనంగా ఆవుది పెద్ద పేరు తీసి నెత్తికి రుమాలు చుట్టిండట ముట్టిగుంట మునివరుడు బయట దుంకినాడు ఆవుతో పట్టిండు 5 చుట్లు తిరిగిండు ఇక లేక పురుగు తెచ్చినాడు ఆవు పండ్లకు పూజ కట్టినాడు దేవాన దేవతలంతా రాజాక రాజులంతా సాధు సన్యాసి కలిసినంటున్నారమ్మో ఎక్కడికి వెళ్ళొచ్చిన సన్యాసి వాడు గెలిచనంటున్నారమ్మా అమ్మలారా రేవుడి ఎల్లమ్మ ఎడ్డోడు మోడని ఎక్కిరియరాదు గుడ్డోడు మోడని గుప్పియరాదు మూతికి పుండు ఉచ్చ పొత్ర భోంచేయాలన్నది రేణుగా ఏడంత్రాల మాలు వీధికెళ్ళ పూలదండ చేతులు పట్టుకొని అమ్మవారు ఎల్లమ్మనేమి ఎల్లు కూడా బయలు వెళ్ళినాది అయ్యా పంచదేవతన ఎల్లునేమి ఎల్లు కూడా పోతయున్నదేమో దూరుడా నిలవన్న కాడ కొంగుల బంగారమా కోటైల కాడ నాలాలు ముఖ్యమనాయ్యో అయిన మోగోని పట్టుకొని అందరు సంసారం చేస్తారు కానీ మోగంతో సంసారం చేసింది ఆడిదంటారు అయ్యో రేణుకా రేణుక రేవుడి ఎల్లమ్మ మరి కలిగిన పూలదండ తీసుకొని వచ్చి మునివారిని మేడాలా చేస్తున్నదేవి మునివరుని మెడలేసినప్పుడు దేవాన దేవతలతో సపాట్లు కొట్టబట్టి రమ్మో వచ్చిన దేవతలు మొత్తం సపాట్లు కొట్టిందట సపాట్లు కొట్టైన ఎండికొండ గంగాధరుడు నా బిడ్డ మెచ్చింది రంభాతన మునిగింది గంగా అని చెప్పినాడు మంగలు కొట్టినాడు మండపాలు పరిచినాడు గుట్టలు కొట్టినాడు గుల్లేరు పరిచినాడు మల్లె చెట్లు కొట్టిండు పెళ్లి పందిరు లేచినాడు దేవాన దేవతలు యావత్తు మొత్తం కనుకనేమి అందరాని చోట్ల ఆకందుకున్నాడు ముట్టరాని చోట్ల ముళ్ళు అందుకొని చర్చల పరిమాణం రాసిండైనా దేవాన దేవతలకు పంపుతున్నాడేమి 6 కోట్ల అయ్యలు 3 కోట్ల మునులు వస్తున్నారమ్మో 7 కోట్ల దేవతలు రాని వచ్చినారు గరుడ గంధర్వ కిన్నరకి మురుసొక్కతనందర కులుడికి మేరి యమ ధర్మరాజు గాలి దేవుడు వర్ణ దేవతలంతా రావట్టి రమ్మో అమ్మవారి ఎల్లమ్మ గాదేవి రేణుక పెండి పిల్లంత యారి ఏవట్రి నువ్వుల నూనె పెట్టినారు పూల జడలేసినారు ఎల్లమ్మ పూసిన దంగడోలే పెళ్లి పిల్లని తయారు చేస్తున్నారట
భార్య లక్ష్మీదేవి బ్రహ్మ భార్య సరస్వతినమ్మ శంకరుడి భార్య పార్వతమ్మ వారి చింద్ర భార్య రుకలమ్మ శివుడి శారదమ్మ బొంబాయి మారమ్మ కలగత్త కారమ్మ లస్కరి మహంకాళి ఆడి విల్లల మొత్తం చేరవచ్చైనా ఇక పచ్చని బందిట్ల కొట్ల మీద ఉన్నారు దేవాల దేవతలు ఆడి విల్లలంతా అల్లోనే రడల్లో అల్లోనే రడల్లా అల్లనే రాడి అల్లనే రాడి అల్లనే రడల్లా అల్లోనే రడల్లో అల్లోనే రడల్లా అల్లనే రాడి అల్లనే రాడి అల్లోనే రడల్లా అల్లోనే రడల్లో అల్లోనే రడల్లా నా ఎల్లమ్మ ముందాది మెల్లిల నాడు అల్లోనే రడల్లా అల్లోనే రడల్లో అల్లోనే రడల్లా నా ఎల్లమ్మ ముందాది మెల్లిల నాడు అల్లోనే రడల్లా అల్లోనే రడల్లో అల్లోనే రడల్లా దేవా దేవతల పెళ్లిల నాడు అల్లనే రడల్లా అల్లోనే రడల్లో అల్లోనే రడల్లా దేవా దేవతల పెళ్లిల నాడు అల్లనే రడల్లా దేవా దేవతలంతా వచ్చినారు పచ్చని బందిట్ల కూర్చున్నారు కొట్ట మీద ఉన్నారు అమ్మవారు ఎల్లమ్మ లగ్గమైతదేమి అమ్మవారు ఎల్లమ్మ లగ్గమైతదేమి కాదేవి రేణుగా దేవి ఎల్లమ్మ అమ్మవారుకు లగ్గాము రామవై రామ దేవన దేవతలు యావత్తు మొత్తం కూర్చున్నారట కళ్యాణమో దేవి కళ్యాణమే శోభానమో దేవి శోభానమా పెళ్లిల నాడు కళ్యాణమో దేవి కళ్యాణమే కళ్యాణమో దేవి కళ్యాణమే శోభానమో దేవి శోభానమా ఎల్లమ్మ ముందాదు పెళ్లిల నాడు కళ్యాణమో దేవి కళ్యాణమే కళ్యాణమో దేవి కళ్యాణమే శోభానమో దేవి శోభానమా ఉత్తల భూపతి కళ్యాణమే నా భూలోక రమ్మకే శోభానమా అమ్మవారు రేణుకరేవుడు ఎల్లమ్మ కలిగినవి దేవాన దేవతలు యావత్తు మొత్తం చేరవచ్చు కలిగినవి లగ్గం చేసిండ్రు లగ్గం ఒకటైంది అమ్మవారు ఎల్లమ్మ దేవి ఎనికటి దేవున దేవతలు నాడు లగ్గం అయినాక 16 రోజుల నాడు 16 పండుగ ఎత్తురాట 4 రోజుల నాడు నాగవెల్లి ఎత్తురాట 16 రోజుల 16 పండుగ ఆగిపోతాయి ఉన్నది రామవై రామ దేవాల దేవతలతో వచ్చి 16 పండుగ ఘన వైభవంగా చేస్తామంట ఉన్నారు రామ 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 అమ్మవారు ఎల్లమ్మ పంచదేవతల్లమ్మ బర్మా కళ్యాణ రేణుకా మరి 4 రోజుల నాగవెల్లి పెద్ద చేస్తామంటున్నారు పెద్దలంతా అయ్యా నాగవెల్లి వాహనాలు మా పెద్ద వింటే మరి ఎప్పుడైతే మల్లగనికి మామిడాకు తోరణాలు కట్టిన పచ్చని పందిలు వేసినాడు ఎప్పుడైతే రడవేలి కొట్టింది రడమైనా రేణుక ఎల్లమ్మని వెనక నాగవెల్లి అవుతుందని రడవని రడవేలి కొట్టబట్టిరి దేవతలంతారా కొట్టబట్టిరి దేవతలంతారా రడవేలి సోకించిరే రామన్న రామ సోకించిరే రామన్న రామ రేణుక ఎల్లమ్మ 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 మరి నాగవెల్లి వాహనాలు తయారు చేసి కనుకనే ఎల్లమ్మని కనుక మళ్ళా తయారు చేసిరట మునిరాజుని ఎల్లమ్మ నాగవెల్లి కూర్చుండబెట్టి నీకు తీసుకొస్తున్నారు ఇక్కడ రడవేలి కొడుతుంటే అది కూడా రంపం కూడా ఇద్దరు కూడా బుద్ధరు కూడా పరిపాలకుడు కాంతవీర్య మహారాజు కన్నవార చూసిండు ఒరే మంత్రులారా ఎక్కడ రాయవరణ వేసప్పుడు వస్తుంది రేణుకాయల్లమ్మది లగ్గం అని రడవేలు నాదమిని వస్తుంది స్వామి అక్కడ రేణుకాయల్లమ్మది లగ్గము గురుడు రేణుకరేవుడి ఎల్లమ్మ లగ్గం అయిపోయింది నాగవెల్లి అవుతున్నది ఇప్పుడు రడవేలు కొడుతున్నారు అంటున్నారు 5 దండలు గరిచిండు రామ రామ 5 దండలు గరిచిండే రామ రామ అన్నులెర్రా చేసిండు చేసినాడు
చిన్ననాడు నేను గట్టి విడం పెట్టి వచ్చిన రేణుక ఎల్లమ్మ నన్ను కాదని ఇంకెవరు లగ్గ మాడుతున్నవే ఎల్లి రామ 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 నన్ను కాదని ఎవ్వన్ని లగ్గ మాడతావు నన్ను కాదని ఎవ్వన్ని లగ్గ మాడతావు లగ్గం అయిపోయిందయ్యా నాగవెల్లి అవుతుంది ఇప్పుడు నాగవెల్లి అవుతున్నది ఎల్లమ్మకు లగ్గం అయినప్పటికైనా సరే నాగవెల్లి అయినప్పటికైనా సరే నేను ఇప్పుడే వెళ్ళిపోతా లగ్గమైనట్టుంటే నాగవెల్లి ఎత్తగొడతా దాన్ని తీసుకొచ్చి సంసారం చేపించుకుంటా మరి ఎట్లా పోతావయ్యా ఇట్లే పోతున్నాను అట్లా పోతే మంచిది కాదు ఎట్లా పోవాలరా అట్లా పోతే మంది ఒరిజినల్ కొంతమంది ఓర్బనాలు కొంతమంది లగ్గాలు ఎత్తగొట్టేటోడు అంటాడు పోలు గుడిపెట్టోళ్ళు అంటారు లోకము నానా తీర్లా అనుకుంటారు మరి ఎట్లా పోవాలరా ఇది వేషము మార్చి ఒక పాత బ్రాహ్మణ వేషం వేషాము తాను